ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులకు నా వందనం చెల్లించుకుంటున్నాను. అయితే ఈరోజు వాక్యం ఏదనగా దేవుడిచ్చినటువంటి అధికారాన్ని ఎలా వాడాలి దాని విషయమే మనం ఈరోజు ధ్యానించుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఇదిగో పాములను తేలను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారమును గురించున్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. దేవుడంట తేళ్ల మీదను పాముల మీదను శత్రు బలమంతటి మీద అంట మనకు అధికారం ఇచ్చినట్టంట, ఏది ఎంత మాత్రమును హాని చేయదు. ఓకే, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని చాలామంది ఈ భూలోకంలో అనేక విశ్వాసులు వాడుకోలేకున్నారు. ఓకే, శత్రువు అంటే ప్రతిసారి శత్రువుకు భయపడుతూ, అవునా, శత్రువు మమ్మల్ని శోధిస్తుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, సాతాను ఏదో ఒక విధంగా మా జీవితాల్లో కష్టాలను ఇబ్బందుల్ని ఎదుర్కొన్నట్లు చేస్తుందని చెప్పేసి చాలామంది ఈ యొక్క అధికారాన్ని వాడుకోకుండా, దేవుడిచ్చినటువంటి గొప్ప అధికారాన్ని వాడుకోకుండా వాళ్ళ జీవితంలో అనేక సమస్యలకు, అనేక ఇబ్బందులకు, అనేక శోధనలకు వారు గురవుతుంటారు. అయితే దేవుడంట యేసును అంగీకరించినటువంటి, యేసునామమును అంగీకరించినటువంటి ప్రతి విశ్వాసికే అంట, అవునా, తేళ్ల మీదను పాముల మీదను శత్రు బలమంతటి మీద అంట, అంటే శత్రు బలమంతటి మీద మన దేవుడు మనకు అధికారం ఇచ్చినాడంట. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని మనం ఇంకా ఎలాగా వాడాలి? ఓకే, దేవుడి అధికారం ఇచ్చినాడు, ఈ అధికారం మనము వాడితే ఏం జరుగుతుంది, ఈ అధికారము ఎలాగా మనం వాడాలి, దాని విషయం మనం ఇంకా లోతుగా ధ్యానించుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట జొచ్చి వాని సామాగ్రిని దోచుకొనేరడు, బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. బలవంతుడైన వాడిని బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట జొచ్చి వాని సామాగ్రి దోచుకొనేడు. అంటే దేవుడు మనకి ఏమంటున్నాడు ఇక్కడ, శత్రు బలవంతుడి మీద మనకి అధికారం ఇచ్చున్నానని చెప్పేసి దేవుడు అంటున్నాడు. ఓకే, దేవుడు ఇచ్చిన మన అధికారాన్ని మనం సరైన రీతిలో వాడుకోకపోతే, చాలామంది ఈ అధికారాన్ని, అవునా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే బలవంతుడు అంట. ఇక బలవంతుడు అని దేవుడు ఒక మెన్షన్ చేస్తున్నాడు, అంటే శత్రువుని, అంటే వానికి ఎంతో కొంత బలం ఉంది, అవునా. చాలామంది శత్రువుకి బలం లేదు, అవునా, వాడు నన్ను ఏం చేయలేడు అని చెప్పేసి ఓకే విశ్వాసంతో మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఎప్పుడు శత్రువుకి, అవునా, ఆ బలము పోతుంది, అవునా, ఎప్పుడైతే మనము దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని మనం సంపూర్ణంగా వాడతామో, పరిపూర్ణంగా వాడతామో అనే అధికారాన్ని, అవునా, ఎప్పుడైతే మనం వాడతామో అప్పుడు ఆ శత్రువు యొక్క అధికారాన్ని, దాని బలాన్ని మనం కొట్టివేయచ్చు, అవునా. దాని విషయమే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే బలవంతుడైన వారిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటి వచ్చి వాని సామాగ్రిని దోచుకున్నాడు. అంటే ప్రతి ఇంటికే అంట మన జీవితంలో రావాల్సిన ప్రతి ఆశీర్వాదానికి ఒక అడ్డుగా ఏదో ఒక బలవంతుడు, అంటే ఏదో ఒక శత్రువు మన జీవితంలో ఉంటుందంట. అంటే మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఆర్థిక పరంగా, అనారోగ్య పరంగా, అసమాధానం పరంగా మన జీవితంలో, అవునా, ఎన్నో సమస్యలకి, ఎన్నో కారణమైనటువంటి ప్రతి ఒక్క సమస్యకి ఒక బలవంతుడు ఉంటాడు. మన జీవితంలో ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్క సమస్యకు ఒక శత్రువు ఉంటాడు. అంటే మొదట అంట ఆ శత్రువుని బంధించాలంట, ఆ బలవంతుని బంధించాలంట. ఎప్పుడైతే ఆ బలవంతుని బంధిస్తావో అప్పుడు అంట వాని ఇంటికి వచ్చి వాని సామాగ్రి మొత్తం దోచుకొని వచ్చంట. అంటే మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలని ఇంతకాలం శత్రువు ఏ విధంగా అయితే ఆపుతున్నాడో, అవునా, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని బట్టి నేను ఇబ్బంది పెట్టేటువంటి, అవునా, నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన, కుటుంబంలో గొడవలు రేపెడుతూ, కుటుంబం అల్లరి రేపెడుతూ, అవునా, ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ బలవంతుని బంధించాలంటే, అందుకే దేవుడు అంటాడు ఎఫెసీయుల్లో, మనం పోరాడుతున్నది మనుషులతో కాదు కానీ ఆకాశ మండలం దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్క మనిషిని ప్రతిసారి మనము అంటూ ఉంటాం, తిడతా ఉంటాం, ఈ మనిషి మారలేదు, ఈ మనిషి ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి ఆ మనిషి మీద కోపం తెచ్చుకొని ఆ మనిషి పట్ల మనం వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాలు బట్టి దేవుని అంగీకరించినప్పటికీ మనం విసిగిపోయి చాలా బాధపడుతుంటాం. అయితే ప్రతి మనిషిని ఇబ్బంది పెట్టేటువంటి ఒక బలవంతుడు ఉంటాడు, అవునా. మొదటగా ఆ బలవంతుని మీరు గుర్తించాలి. అంటే ఏ యొక్క మనిషిని మార్పు కోసం నువ్వు ప్రార్థించాలి అంటే ఆ మనిషిని ఇబ్బంది పెట్టేటువంటి బలవంతుని బంధించాలి. ఆ మనిషిని ఇబ్బంది పెట్టేటువంటి ఆ తలంపుల మీద, అవునా, ఆ తలంపుల్ని, ఆలోచన, హృదయంను, ఆ దేహమును కంట్రోల్ చేస్తున్నటువంటి కోపం రూపంలో దేహంను కంట్రోల్ చేస్తున్నటువంటి ఆ బలవంతుని మొదటగా బంధిస్తే అప్పుడు అంట వాడు మన సరెండర్ అవుతాడంట. అప్పుడు ఆ వ్యక్తికి మార్పు వస్తుంది. ఒక వ్యక్తి మారాలని చెప్పేసి ఆ వ్యక్తి మీద, అవునా, మనము కోర్టు కేసు, మనము పోలీసుల దగ్గర పోయినా, వాళ్ళ దగ్గర పోయినా, ఈ పంచాయతీలు పెట్టినా, ఆ పంచాయతీ పెట్టేసినా ఆ వ్యక్తికి మార్పు రాకపోవచ్చు. కానీ
ఆ మనిషిని ఇబ్బంది పెట్టేవాడు. అంటే ఒక మనిషి మారాలంటే ప్రతిసారి నువ్వు ఆత్మీయంగా ఆలోచిస్తేనే తప్ప ఆ మనిషిని నువ్వు మార్చుకోలేవు. ఆత్మీయంగా ఆలోచించి ఆ మనిషిని ఇబ్బంది పెట్టే శత్రువును గుర్తించి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ శత్రువు ఎప్పుడైతే ఆ దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని లోకాసు వార్త 10:19 ప్రకారముగా దేవుడు ఇచ్చినటువంటి అధికారం బట్టి నువ్వు అధికారాన్ని వాడి యేసు నామంలో అధికారము వాడి నువ్వు ఆ బలవంతుని బంధిస్తే అప్పుడు ఆ వ్యక్తిలో మెల్లమెల్లగా దేవుడు మార్పు తీసుకొని వస్తాడు. అవునా, చాలామందికి దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. మాకు చాలామందికి ప్రార్థన చేసి దయ్యాలు వెళ్ళగొట్టాలా, అవునా, మేము కూడా అద్భుతాలు చేయాలా, దేవుడు ఇచ్చిన అధికారాన్ని మేము కూడా వాడాలని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎందుకు వారి జీవితంలో దేవుడికి అధికారాన్ని వాడుకోలేరు? ఆయన అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు అంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం అంటున్నాడు ఆయన. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వాడును చేయను, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, టైం వచ్చేసింది. అంటే శరీరీతిగా ఈ భూమి మీద, అవునా, మీతో పాటు ఇంతకాలం ఉన్నాను, కానీ నా టైం వచ్చేసింది, నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను. అవునా, నా నామం మీద నేను ఇంతకాలం ఈ యొక్క భూలోకంలో ఉండి మీరు ఎలా చేయాలో ఎలా నడుచుకోవాలో ఒక మాదిరిగా కొంచెం బోధించినాను. అయితే నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను. అవునా, తండ్రి యొద్దకు వెళ్తున్నాను, నా యందు విశ్వాసం ఉంచేవాడు నా కార్యములు చేయను, వాటికంటే గొప్పవి మరి నిశ్చయంగా గొప్పవి చేయను అంట. అంటే యేసయ్య యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో, ఆయన నామం మీద ఎవరైతే లక్ష్యం ఉంచుతారో, ఆయన నామం గణపరుస్తారో వారికి అంట దేవుడు అధికారం ఇచ్చినాడంట. అవునా, నా నామం విశ్వసించేవారు నాకంటే గొప్ప కార్యములు చేయను. ఆనిచ్చినటువంటి అధికారాన్ని బట్టి మనం గొప్ప కార్యములు చేయాలని దేవుని చిత్తము అంట. అవునా, దాని తర్వాత 13వ వచనంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. దేవుని నామంట అంటే యేసయ్య నామమందు మనం ఏమడిగినా సరే తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై అంట. అంటే ఎప్పుడైతే తండ్రి అంట కుమారుని నామందు మహిమపరచుకుంటున్నాడంట, కుమారుని పంపించి కుమారుని ద్వారా, అవునా, భూలోకంలో తండ్రికి మహిమపరచుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుడు, నా నామమునందు దేనిని అడిగిదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుక దానిని చేతును. అంటే ఎప్పుడైతే యేసు నామములో మనం ప్రార్థన చేస్తామో అప్పుడు తండ్రి అంటే పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడంట. ఆ నామందు ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేస్తుంటారు, ఆయన నామందు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ కొన్ని దురాత్మలు ఆయన నామందు ప్రార్థన యేసునామంలో పో, యేసునామం వెళ్ళిపో, యేసునామంలో ఇది చేయిస్తున్నాను, ఇది యేసునామం బంధిస్తా అని చెప్పేసి ప్రార్థన రకరకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎంత ప్రార్థించినప్పటికీ కొన్ని పోవు, కొన్ని దురాత్మలు ఆ దేహంలో నుంచి వెళ్ళిపోవు, కొన్ని సమస్యలు అంత ఈజీగా తీరవు. ఓకే, ఎందుకు అంటే దేవుడిచ్చిన అధికారం మన జీవితంలో ఇంకా మనం సంపూర్ణంగా వాడుకోలేదా అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, యేసునామం ఇంత ప్రార్థన చేస్తున్నా కానీ యేసునామం ఎందుకు అద్భుతాలు జరగలేదు, నేను ప్రార్థన చేస్తున్నా సరే ఎందుకు ఈ కార్యాలు జరగని చెప్పేసి చాలామంది డిసప్పాయింటింగ్ అవుతూ ఉంటారు. దేవా నువ్వు అధికారం ఇచ్చినావు కదా, నా నామం దెయ్యం వెళ్ళగొడతా అని చెప్పినావు కదా, నా నామం నా రోగులను బాగు చేస్తా అని చెప్పినావు కదా, ఎందుకు అధికారం వాడలేదు అని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, చూడండి 14 వచనం చూస్తే, నా నామమున మీరు నన్ను ఏమడిగినానో మీకు చేతును. ఆయన నామందు ఏమడిగినా సరే ఆయన చేస్తాడంట. ఓకే, ఆయన నామందు మనం ప్రార్థన చేస్తున్నా సరే ఎందుకు ఇంకా అద్భుతాలు జరగలేదు? అవునా, ఎందుకు స్వస్థతలు జరగలేదు? ఎందుకు ఇంకా దురాత్మల దేహం విడిచిపెట్టి పోలేదు? ఎందుకు ఇంకా అద్భుతాలు జరగలేదు? దాని విషయం కూడా మనం చూసుకుందాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. కొంతమంది అంట పౌలు ప్రకటించిన యేసుతోడు అంటే యేసు నామమున దయ్యాలు వెళ్ళకూడదని చెప్పేసి కొంచెం మాంత్రికులైన కొంతమంది అంట. అవునా, మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నాను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించటం పూనుకుంటారు. అంటే ఈ యొక్క పౌలు యేసు నామమును వాడి దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. ఈ నామమును మనం కూడా వాడి ఈ యొక్క దయ్యాలు వెళ్ళకూడదామని చెప్పేసి ఆ యేసు నామముని కొంతమంది వాడుతున్నారంట. అంటే వాడుతుంటే అక్కడ ఏం జరిగింది చూద్దాం. 14వ వచనంలో, యూదుడైన స్కెవాయాను
ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగ చేయుచుండ్రి. ఒక ప్రధాన యాజకుని అంటే కుమారులు అంటే 7 అలాగే చేస్తున్నారు. అంటే యేసు నామంలో ప్రార్థన చేస్తారంట. దురాత్మలు పట్టినాడు కొంతమంది వ్యక్తులకి యేసు నామంలో ప్రార్థన చేస్తున్నారంట. ఇప్పుడు ఏం జరిగింది చూద్దాం 15 వచనంలో. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును, కానీ మీరెవరని అడుగగా అంటుందంట. అది ఆ శత్రువు అంటుందంట, నాకు యేసయ్య తెలుసు, పౌలు తెలుసు, నువ్వు ఎవరు అని చెప్పేసి ఆ 7 కొంతమందిని అడుగుతుందంట. అంటే ఎందుకు అపవాది ఈ మాట అంటుంది? అవునా, ఆ సాతాన మనిషిలో ఉన్నటువంటి దురాత్మ ఈ మాట అనే కారణం ఏంటంటే అభిషేకం. అవునా, యేసయ్య, నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, కానీ మీరు ఎవరు అని చెప్పేసి అక్కడ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మ అడుగుతుందంట. అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని శత్రువు గుర్తిస్తుంది. హల్లెలూయా. దేవునికి ఇచ్చినటువంటి అధికారాన్ని శత్రువు గుర్తిస్తుందంట. నీ ప్రార్థన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, అవునా, నువ్వు దేవుని దగ్గర ఏ అధికారం ఆడి దానికి కావాల్సినటువంటి అభిషేకాన్ని నువ్వు పొందుకున్నావో అప్పుడు ఆ శత్రువు నీకు లోపడుతుందంట. డైరెక్ట్గా దేవుడు నీకు ఒకటేసారి నీ జీవితంలో చూడండి పెద్ద పెద్దటువంటి ఆ దురాత్మలని అలో చేయడు. అవునా, ఎంత శత్రువుని ఇబ్బంది పెట్టాలనుకున్నా సరే దాన్ని అలో చేయడు దేవుడు దాన్ని. ఎందుకంటే నువ్వు విశ్వాసంలో ఎదిగే కొద్దీ, నీ ప్రార్థన జీవితంలో ఎదిగే కొద్దీ స్టెప్ బై స్టెప్, అవునా, ఈ యొక్క దురాత్మలు అనేటివి చాలా విధాలుగా ఉన్నాయి. ఒకటే నేను ఇబ్బంది పెట్టేటువంటి, నేను బలంగా ఇబ్బంది పెట్టే దురాత్మని ఎప్పుడు నీ జీవితంలో దేవుడు ఎప్పుడు అలో చేయడు. అవునా, అనుకోవచ్చు నాకు ఇంత పెద్ద సమస్య ఎందుకు వచ్చింది, ఇంత పెద్ద కష్టాలు శత్రువుని జీవితం తీసుకొచ్చింది అని చెప్పేసి అనుకుంటుంటారు. కానీ దేవుడు అంట, నువ్వు ఎంతైతే నువ్వు తట్టుకోగలవో అంతకు మించి సమస్య దేవుడు అలో చేయడంట. ఎందుకు అంటే నువ్వు ప్రతిసారి ఎందుకు ఈ సమస్యలు వస్తాయి మన జీవితంలో? ప్రతి ఒక్కసారి శత్రువు ఎంత ప్రెజర్ పెడుతున్నప్పటికీ దేవుడు ఎక్కువ ప్రెజర్ రానికోకుండా శత్రువుని ఆపుతాడు. ఆ ప్రెజర్ రావడానికి అంటే ఇక్కడ యేసయ్య ఇక్కడ దీన్ని అలో చేస్తున్నాడు అంటే అస్సలు కాదు. అందుకే మనం దేవుడు కొన్ని వాక్యాలు రాయబడ్డాయి. ఎప్పుడు దేవుడు శోధిస్తున్నాడని మనం చెప్పకూడదు అంటే. దేవుడు ఎప్పుడు శోధించడు, కానీ మనకున్న బలహీనతలను బట్టి, అవునా, ఆనాడు ఏదోని తోటలో ఆదాము అవ్వని ఏ శత్రువు అయితే శోధించిందో ఆ బలహీనతలను బట్టి, అవునా, ఆ అవ్వలో ఉన్నటువంటి బలహీనత గుర్తించి ఆ శత్రువు ఏ విధంగా అయితే శోధించిందో అదే విధముగా ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో కూడా, అవునా, వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలు బట్టి అపవాది వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. అపవాది వాళ్ళ బలహీనతలు బట్టి ఎక్కువ ప్రెజర్ వాళ్ళని పెట్టుకోకుండా దేవుడు దాన్ని ఆపుతాడంట. నువ్వు ఎంతైతే సహించగలవో అంతనే మాత్రమే దేవుడు అలో చేస్తాడంట. అయితే చాలామంది అనుకుంటాను ఇంత పెద్ద శత్రువు నా జీవితంలో సమస్య లేదు, ఎప్పుడు దేవుడు దాన్ని గొప్పగా అలో చేయడు. నువ్వు విశ్వాసంలో, ప్రార్థనలో నువ్వు ఎదిగే కొద్దీ, అవునా, నువ్వు వాక్యంలో ఎదిగే కొద్దీ, నువ్వు అభిషేకంలో ఎదిగే కొద్దీ స్టెప్ బై స్టెప్ అంటే ఒక తర్వాత ఒక దురాత్మలు దేవుడు వెళ్ళగొట్టడం నీ ద్వారా స్టార్ట్ అవుతుంది. నేను ఇంతకుముందు దేవుడు నా ద్వారా కార్యాలు చేసేటప్పుడు, అద్భుతాలు, ఆ దయ్యాలు వెలగొట్టేటప్పుడు ఒకటేసారి పెద్ద ఆ సేన లాంటి, ఆ లూసిఫర్ లాంటి, ఆ గడసర్పం లాంటి ఆ యొక్క దురాత్మలు దేవుడు అలో చేయలేదు. స్టెప్ బై స్టెప్ నేను చిన్న దురాత్మల దగ్గర నుంచి వెళ్ళగొట్టడం స్టార్ట్ అయ్యింది. వెళ్ళగొట్టి ఇట్లా స్టెప్ బై స్టెప్ నేను విశ్వాసంలో, ప్రార్థనలో ఆయన గురించి లోతుగా ఎదిగే కొద్దీ, అభిషేకంలో ఎదిగే కొద్దీ, దాని తర్వాత దేవుడు నా ద్వారా గొప్ప కార్యం చేయడం స్టార్ట్ అయింది. ఒక మనిషిలో అనేక దయ్యములు వెళ్ళగొట్టడం స్టార్ట్ అయ్యింది. అంటే ఇక్కడ అపవాది ఇక్కడ దురాత్మలు పట్టినటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులు ఉన్నటువంటి దురాత్మలు కొన్ని మాటలు మాట్లాడుతున్నాయి. ఏమని మాట్లాడుతున్నాయంటే ఇక్కడ చూద్దాం. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును, కానీ మీరు ఎవరిని అడుగుతుందంట. నాకు యేసయ్య తెలుసు, పౌలు తెలుసు, మీరు ఎవరు అంటే శత్రువు అభిషేకాన్ని గుర్తిస్తుంది. అవును, అంటే చాలామంది అనుకోవచ్చు నేను యేసు నామమున ప్రార్థన చేస్తున్నా కదా, యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను కదా, అద్భుతాలు జరగలేదే, ఆయన నామమున ప్రార్థన చేస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, అభిషేకం పొందుకుంటున్నా కదా, ఎందుకు నాలో అభిషేకం లేదని చెప్పేసి చాలామందికి డౌట్ కూడా ఉండొచ్చు. అట్లా ఎప్పుడు జరగదు. నీ యొక్క అభిషేకము నువ్వు యేసు నామములో వాడకొద్దీ నువ్వు అపవాది నిన్ను డిసప్పాయింటింగ్ చేయాలనుకుంటుంది. నువ్వు ఆ స్టార్టింగ్లోనే అపవాదిని చాలా ఇబ్బంది పెట్టాలనుకుంటుంది, నేను డిసప్పాయింట్ చేయాలనుకుంటుంది. ఆ నామమును వాడి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభా నాకు దాని మీద అధికారం కావాలా, దీని మీద అధికారం కావాలా, అవునా, ఈ యొక్క లూసిఫర్ మీద అధికారం కావాలా, అవునా, ఈ గడ్డ సర్పాల మీద మాకు అధికారం కావాలా, మా కుటుంబంని, మా పరిస్థితుల్ని, అవునా, నా యొక్క అనేక బంధువుల జీవితంలో ఇబ్బంది పెట్టిన దురాత్మల్ని కంట్రోల్ చేసే అధికారం కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఓకే, కొంతమంది అధికారం అడుగుతూ ఉంటారు, లూసిఫర్ మీద, పెద్ద మీద, ఈ విగ్రహ దురాత్మ శక్తుల మీద అధికారం అడుగుతూ ఉంటారు. అయితే అధికారాన్ని నువ్వు అభిషేకంలో ఎదిగే కొద్దీ జ్ఞానంతో ప్రార్థన చేసి ఫస్ట్ నేను ఇబ్బంది పెట్టిన శత్రువును గుర్తించి, నీ కుటుంబం నేను ఇబ్బంది పెడుతున్న శత్రువును గుర్తించి, ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న బలవంతుని మొదటగా బంధించుకుంటూ రావాలా.
నువ్వు అభిషేకంలో ఎదిగే కొద్దీ కనీసము నువ్వు 3 గంటలు ప్రార్థన చేస్తే, కనీసం 3 గంటలు ప్రార్థన చేస్తే నువ్వు ఇతరులు తల మీద చేపెట్టి ప్రార్థన చేయొచ్చు. 1 గంట సేపు ప్రార్థన చేస్తాను, అది మీకోసం మీ ఫ్యామిలీ కోసం మాత్రమే ఆ యొక్క ప్రార్థన పనిచేస్తుంది. అదే నువ్వు 3 గంటలు ప్రార్థన చేసే వ్యక్తి అయినావా, 100% ఆ 3 గంటలు చేసేటువంటి ప్రార్థన, వాక్యానుసారముగా చేసేటువంటి ఆ ప్రార్థన, 3 గంటలు చేసే ప్రార్థన అనేకుల మీద, అవునా, నీకు దేవుడు నీకు అభిషేకం ఇచ్చి అనేకుల మీద అధికారం ఇచ్చేట్టుగా చేస్తుంది ఆ 3 గంటల ప్రార్థన. అందుకే నువ్వు కొన్ని సందర్భాల్లో దేవుడు మాట్లాడతాడు. ఇలాంటి దురాత్మలు వెళ్ళగొట్టుట అసాధ్యము, ఇటువంటి దురాత్మలు వెళ్ళగొట్ట కేవలం ఉపవాస ప్రార్థన వల్ల తప్ప ఇటువంటి ఏ దురాత్మలు వెళ్ళగొట్టుట అంత ఈజీ కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కొన్ని దురాత్మలు పోవాలా, కొన్ని దురాత్మల మీద నీకు అధికారము కావాలా, అయితే ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయాలా. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో దేవుడు గొప్ప అభిషేకాన్ని, ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో శత్రువు వారిని తాకలేదు. మొదటిగా ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో దేవుడు నేను గొప్పగా అభిషేకిస్తాడు. ఆ గొప్పగా అభిషేకింపబడిన తర్వాత నువ్వు కార్యాలు చేయడం స్టార్ట్ అవుతుంది. అందుకే చూడండి, యేసుప్రభు బాప్తిసం పొందుకున్న తర్వాత 40 రోజులు రాత్రింపగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, అవునా, దేవుని దగ్గర అధికారాన్ని అభిషేకాన్ని గొప్పగా పొందుకొని దాని తర్వాత సేవ చేయడం, అద్భుతాలు చేయడం, సూచకలు చేయడం, ఆ దయ్యాలు వెళ్ళగొట్టడం స్టార్ట్ అయింది. అంటే ఏదైనా సరే గొప్ప ఉపవాస ప్రార్థనతో నువ్వు స్టార్ట్ చేసి ఆ కార్యం నువ్వు అద్భుతాల కోసం దురాత్మలు వెళ్ళగొట్టడం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినావు, అప్పుడు దేవుడు దాని మీద నీకు అధికారం ఇస్తాడు. అప్పుడు ఇంకా గొప్పగా మరణించంగా దురాత్మలు మీకు లోపడతాయి. అందుకే అక్కడ అంటుంది లూకా ఈ యొక్క అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 15వ వచనంలో, అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలు కూడా గుర్తెరుగుదును. అంటే గుర్తెరుగుదునంటే అభిషేకము గుర్తిస్తుంది. అపవాది ఇతరులు ఉన్నటువంటి అభిషేకాన్ని గుర్తిస్తుంది. నువ్వు స్టార్టింగ్లో కొన్ని దురాత్మలు వెళ్ళగొట్టేటప్పుడు ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తికి దురాత్మ బయటకు వచ్చినప్పటికీ ఆ దురాత్మ ఏం చేస్తుందంటే నీలో అభిషేకం ఉన్నప్పటికీ నువ్వు విశ్వాసముతో ధైర్యముగా మాట్లాడకపోతే అది నేను లొంగ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అవునా, అది నీ మీద తక్కువ చేసి మాట్లాడుతుంది అపవాది. అందుకే యేసుప్రభు కొన్ని సందర్భాలు బట్టి నువ్వు నోరు ఎత్తద్దు అని చెప్పేసి మాట్లాడతాడు. నా గురించి ఏం రివీల్ చేయొద్దు, నా గురించి ఏం చెప్పొద్దు, నువ్వు నోరు ఎత్తద్దు అని చెప్పేసి కొన్ని సందర్భాలు మాట్లాడతాడు. ఏదైనా సరే నువ్వు వీక్గా ఉన్నావా, అపవాదిని నువ్వు ఎప్పుడైనా దురాత్మలు వెళ్ళగొట్టేది, ఒకవేళ ఆ మనిషిలోంచి ఆ దురాత్మ బయటకు వచ్చిందా, ఆ దురాత్మని అది నిన్ను మాట్లాడుతుందా, తక్కువ చేసి మాట్లాడుతుందా, దాని మాటలు వినొద్దు ఎప్పుడు. ఎందుకంటే దొంగతనం హత్యను నాశనం చేయడానికి వచ్చినాడు. ఎప్పుడు అది అబద్ధాలు మాత్రమే చెప్తుంది, అబద్ధాలు మాత్రమే అది చెప్తుంది ఆ దురాత్మ. కాబట్టి ఆ మాటలు ఇప్పుడు లక్ష్య పెట్టుకోకుండా దేవుని మాటని, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టి నీలో ఉన్నటువంటి ప్రార్థన జీవితాన్ని బట్టి, నీ యొక్క అభిషేకమును బట్టి నువ్వు ఎప్పుడు ధైర్యము తెచ్చుకో, ఆ దురాత్మను వెళ్ళగొట్టు. యేసునామంలో వాడు అధికారాన్ని వాడు. ఒకసారి యేసునామంలో ప్రార్థన చేస్తే కొన్ని అద్భుతాలు జరగవచ్చు, కానీ అదే యేసునామంలో మాటికి వాడుతూనే ఉండు. ఒక శత్రువు కొన్ని సందర్భాల్లో పోకపోవచ్చు. ఒకసారి ప్రార్థన చేసి ఒక మనిషి నుంచి ఒక దురాత్మ వెళ్ళిపోలేకపోవచ్చు. అయితే మాటికి అదే అధికారాన్ని వాడే కొద్ది యేసునామంలో నేను బంధిస్తున్నాను, నేను విరగొడుతున్నా అని చెప్పేసి నువ్వు వాడే కొద్ది యేసునామం బయటికి మనం ఆజ్ఞాపిస్తున్నా నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞాపించే కొద్దీ శత్రు ఒక బలాన్ని దేవుడు కొట్టివేస్తే, దేవుని యొక్క అధికారము దాని మీద పనిచేసే, దేవుని అభిషేకం దాని మీద పనిచేసే ఆ దురాత్మ ఆ దేహం నుంచి వెళ్ళిపోతుంది అని అంటున్నాడు. నా నామం మంది నేను ఏమడినా మీకు చేతును, నా నామమున మీరు దయ్యాలు వెళ్ళగొడతారు, రోగులు స్వస్థపరుస్తారు, అవునా అని చెప్పేసి ఆయన మాటిస్తున్నాడు. ఆయన మాటిచ్చి మాట నెరవేర్చలేదని చెప్పేసి ఆయన అడిగేదానికి కాదు. నువ్వు ఇంకా అభిషేకంలో ఎదగాల, నువ్వు ఇంకా అభిషేకంలో ఎదగాల, ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంగా గొప్పగా ఎదగాల. అపవాది నేను డౌన్ చేయడానికి అనేక మాటలు మాట్లాడుతుంది. ఆ మాటలు ఇప్పుడు లక్ష్య పెట్టద్దు. దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ సమయంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ అభిషేకాన్ని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకొని నీలో ఉన్నటువంటి దేవుణ్ణి, ఆ పరిశుద్ధాత్మని హెచ్చిస్తావో, ధైర్యంతో విశ్వాసంతో హెచ్చిస్తావో, అప్పుడు ఆ దురాత్మ నీకు లోపడుతుంది. అప్పుడు ఆ దురాత్మ దేహం నుంచి వెళ్ళిపోతుంది. అవునా, ఇక్కడ ఏం జరిగింది చూద్దాం. దాని తర్వాత అక్కడ అంటుంది ఆ దురాత్మ పట్టిన వ్యక్తులు ఉంటాడు, ఆ వ్యక్తులు ఉంటాడు దురాత్మ ఇక్కడ మాట్లాడుతుంది. ఏమన్నా మాట్లాడుతుందా? అందుకు లూకా సువార్త 19:15 అందుకు ఆ దయ్యము నేను యేసుని గుర్తెరుగుదును, పౌలునకు గుర్తెరుగుదును గాని మీరెవరిని అడుగగా, ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరుల గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. చూడండి, యేసునామమున అవును దేవుడు అధికారం ఇచ్చినాడు అని చెప్పేసి వీళ్ళు ఏం చేసినారు, ఆ అధికారము వాడి ఆ కుమారులు 7 ఆ యూదుల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ 7 ఏం చేసి పోయి ఆ యేసునామంలో అద్భుతాలు జరుగుతున్నాయి కదా, మనం కూడా చేద్దాం, మనం కూడా దయ్యాలు వెళ్ళకూడదాం అని చెప్పేసి ఆత్మీయ జీవితం లేకుండా, అభిషేకం లేకోకుండా, అవునా,
విశ్వాసము లేకోకుండా పోయి జస్ట్ అక్కడ అద్భుతాలు చేయడానికి ఆ నామంను ఉచ్చరిస్తున్నారంట, ఆ నామంలో ఉపయోగిస్తున్నారంట, ఆ నామంను వాడుతున్నారంట, అంటే ఉచ్చాటన చేస్తున్నారంట. అంటే ఇతరులు యేసు నామములో అద్భుతాలు చేస్తా అని చెప్పేసి ఓకే వీళ్ళు నమ్మినారు, అవునా, ఎంతో కొంత విశ్వాసంతో పోయినారు. అంటే ఆయన నామంలో చేస్తే పోతారని విశ్వాసంతో నమ్మకంతో పోయినారు. కానీ వీళ్ళు ఆ అభిషేకము లేదు, వాక్యము లేదు, అవునా, అభిషేకం లేదు, వాక్యం లేదు, ప్రార్థన జీవితము లేదు, అవునా. ఎప్పుడైతే ఆ ధైర్యము లేదు, దేవుడు మనకు మాట ఇచ్చినాడు, అభిషేకం ఇచ్చినాడు, అధికారం ఇచ్చినాడు అనేటువంటి ఆ యొక్క తలంపులు వాళ్ళు లేవు, ఆ వాక్యం వాళ్ళు లేదు, అవునా. ఎప్పుడైతే నువ్వు అభిషేకంతో నింపబడతావు అపవాది నీకు గుర్తిస్తుంది. అందుకే అక్కడ అంటుంది, నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, నువ్వెవరు అని చెప్పేసి ఆ దురాత్మలు అంటున్నాయంట. అప్పుడు ఈ ఆయన నామమున వాడు వీళ్ళు అద్భుతాలు చేయడానికి వెళ్ళినప్పుడు ఆ దురాత్మ అంటే ఏం చేసిందంటే, ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచాను. అందుచేత వారు దిగంబరులు, అంటే బట్టలు లేకోకుండా వెళ్ళిపోయినారంట, దెబ్బలు తగిలినాయంట, అది కొట్టిందంట, అవునా. దిగంబరులై, అవునా, తగిలి ఇంటి నుండి పారిపోయి వెళ్ళిపోయినారంట. ఆయన నామం తెలుసుకోవడం కాదు, ఆయన నామంది విశ్వాసం ఉంచడం కాదు, ఆయన నామంది విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి అభిషేకము పొందుకొని ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో, అవునా, అప్పుడు దురాత్మలు నీకు సరెండర్ అవ్వడం జరుగుతుంది. నువ్వు చాలాసార్లు దురాత్మలు నేను ప్రార్థన చేస్తున్నా, కొన్ని దురాత్మలు ఇంకా పోలేదు, ఇంకా నాకు సరెండర్ కావాలని చెప్పేసి నువ్వు అనుకుంటుండొచ్చు. నువ్వు ప్రతిసారి నువ్వు అపవాదిని కొడతానే ఉంటావు. ప్రతిసారి నువ్వు ఇచ్చిన దేవుడు ఇచ్చిన అధికారంతో నువ్వు కొడతానే ఉంటావు అపవాదిని. నువ్వు కొట్టే కొద్దీ అంచెలంచెలుగా చూడండి, ఒక చెట్టుని, ఒక పెద్ద మొద్దుని, అవునా, ఒక గొడ్డలు తీసుకొని ఒకసారి కొడితే అది విరిగిపోవచ్చు, కానీ మాటికి కొట్టే కొద్దీ లాస్ట్కి అది చివరికి అది విరిగిపోతుంది. నీ జీవితంలో కూడా నువ్వు అభిషేకంలో ఎదిగే కొద్దీ, అవునా, ఆ శత్రువుని ఇబ్బంది పెట్టేటువంటి శత్రువుని, అనేకుల జీవితంలో ఇబ్బంది పెట్టే శత్రువుని కొడతానే ఉంటావు. ఏదో ఒక రోజు ఆ యొక్క ముద్దు, అవునా, ఆ చెట్టు నుంచి అది వేరే ఎప్పుడైతే విరిగిపడిపోతుందో అట్లా ప్రతి దేహంలో నుంచి ఆ దురాత్మ వెళ్ళిపోయేటువంటి ఒక సమయం వస్తుంది, అవునా. దేవుడు ఇచ్చిన అధికారాన్ని నేను వాడుతున్నా ఆయన దయ్యాలు వెళ్ళిపోని చెప్పేసి ఎప్పుడు ఫీల్ కావద్దు, ఎప్పుడు డౌట్ పడద్దు. నాలో శక్తి లేదా, నాలో అభిషేకం లేదు మాత్రం ఎప్పుడు నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. నిన్ను నువ్వు తక్కువ చేసుకుని ఇలా గొప్ప దేవుడిని తక్కువ చేయొద్దు, అవునా. ఎందుకంటే నీ సామర్థ్యం బట్టి ఏ కార్యము జరగలేదు, ఆయన నీకు ఇచ్చిన అధికారం బట్టి, నీకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడు ఈ అద్భుతాలు జరగలేదు, దురాత్మలు వెళ్ళిపోని చెప్పేసి ఎప్పుడు డిసప్పాయింటింగ్ అయితే ఎప్పుడు అవ్వద్దు, అవునా. దేవునికి ఇచ్చిన అధికారం ఇచ్చిన వాక్యం ఇచ్చినాడు. అయితే దానికి కావాల్సినటువంటి ప్రార్థన జీవితం, ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితంలో కూడా నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో, అభిషేకంలో ఎదుగుతావో అప్పుడు అపవాది నిన్ను గుర్తిస్తుంది, అవునా. అపవాది నిన్ను గుర్తిస్తుంది, అప్పుడు దాన్ని నువ్వు వెళ్ళగొడతావు, అవునా. దేవుడు ఇచ్చిన అధికారాన్ని, అవునా. చూడండి, ఎప్పుడైతే అధికారాన్ని, అభిషేకాన్ని పొందుకునే కొద్దీ ఆ బలవంతుని బంధించవచ్చు. ఆ బలవంతుని బంధిస్తున్నా సరే అది బంధింపబడలే అని చెప్పేసి అనుకోవద్దు. ప్రతిసారి, అవునా, అపవాది చాలాసార్లు, నాకు ఒకసారి ఒక డ్రీమ్ వచ్చిండే, నాకు ఒకసారి ఒక కళ వచ్చిండే. ఒక దురాత్మ ఒక వ్యక్తిలో నుంచి బయటకు వచ్చి, నేను ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తిలో నుంచి బయటకు వచ్చి అది గట్టిగా నవ్వుతుంది. నవ్వి నువ్వేం చేయలేవు అని చెప్పేసి అది గట్టిగా నవ్వుతుంది. అప్పుడు దేవుడు ఏంది ప్రభా అంటే, నాలో అభిషేకం లేదా అనుకున్నా. ప్రభా నాలో అభిషేకం లేదా, నేను ప్రార్థన చేస్తాను కదా, ఇన్ని గంటల సేపు దేవా నీ సన్నిధికి వచ్చి నీ అభిషేకాన్ని తెలుసుకొని వాక్యం తెలుసుకొని నేను ప్రార్థన చేస్తాను, ఎందుకు ప్రభా ఇది నవ్వుతుంది, నాకు శక్తి లేదని చెప్పేసి అది నవ్వుతుంది అని చెప్పేసి నేను ఫీల్ అయినా. ఆ దర్శనంలోనే నేను ఫీల్ అయిపోయినాను. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, అది నీలో నా అభిషేకం గుర్తించి నువ్వు ఎవరో నాకు దానికి తెలుసు. అయితే నీ యొక్క విశ్వాసాన్ని, నువ్వు దాన్ని వెళ్ళగొట్టలేటువంటి అవిశ్వాసం నీలో కలుగు చేస్తుంది, దాన్ని జయించలేటువంటి అవిశ్వాసం నీలో కలుగు చేస్తుంది. కాబట్టి నువ్వు ఆ మాటలు నమ్మద్దు, అది ఎడలేక నవ్వుతుంది అని చెప్పేసి దేవుడు నాతో ఆ యొక్క దర్శనం మాట్లాడాడు. నేను మాట్లాడినప్పుడు వెంటనే ఏం చేసినానంటే, ఓకే ఇది నువ్వు ఏడవలేక నవ్వుతానవా అని చెప్పేసి ఎప్పుడైతే నేను ఒక మాట అన్నానో అప్పుడు అది ఏడవడం స్టార్ట్ చేసింది. అప్పుడు నేను ప్రార్థన చేసి ఆ యొక్క దర్శనంలోనే ప్రార్థన చేసి ఆ దురాత్మ వెళ్ళగొట్టిన, యేసు నామమును వాడి ఆ యొక్క దురాత్మను వెళ్ళగొట్టిన. అట్లా నీ జీవితంలో కూడా అపవాది నేను తక్కువ చేసి నువ్వు ఏం చేయలేవు, నీకు అధికారం, నీ శక్తి లేదని చెప్పేసి మాట్లాడుతుండొచ్చు. కానీ లేదు, దేవుడిచ్చిన అధికారం చాలా గొప్ప, దేవుడిచ్చిన అభిషేకం చాలా గొప్పది, ఆయన నీలో ఉన్నాడు, అవునా, నీలో నివసిస్తున్నాడు. కాబట్టి నీవు ఇంతకాలం ప్రార్థించినటువంటి ప్రార్థన జీవితం వ్యర్థము కాలేదు. ఇంతకాలం ప్రార్థించినటువంటి ఆ ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం, వాక్యానుసార జీవితం, నువ్వు నీ క్రియలు దేవుడు జ్ఞాపకం చేసుకుని అభిషేకం దానికి తెలుసు, నేను తక్కువ చేయొచ్చు. కానీ ఎప్పుడు ఒకవేళ నువ్వు గొప్ప విశ్వాసం ఎదిగే కొద్దీ, గొప్ప విశ్వాసం ఎదిగినా ఓకే, దాన్ని అది మాట్లాడడానికి అలో చేయి, లేకపోతే అసలు దాన్ని మాట్లాడడానికి అలో చేయొద్దు, అవునా. నీకు ఇచ్చిన అభిషేకంతో వెంటనే దురాత్మను వెళ్ళగొట్టేసి దాన్ని ఆ దేహం నుంచి వెళ్ళగొట్టేసి యేసు నామమును వాడి
ఒకదాని ఎక్కువ ఈ దురాత్మ నుంచి ఆ దేహం నుంచి బయటకు వచ్చిన దాన్ని ఎక్కువ మాట్లాడడానికి ఛాన్స్ ఎప్పుడు ఇవ్వద్దు. దేవుడు ఇచ్చిన అధికారాన్ని అవునా మనం ఈ రీతిగా ఎప్పుడైతే మనం వాడుకుంటామో అప్పుడు అధికారం పనిచేయడం స్టార్ట్ అవుతుంది. నువ్వు కనీసం ఒక దురాత్మ వెళ్ళగొట్టాలంటే కనీసం 3 గంటలు ప్రార్థన చేయి. 3 గంటలు కనీసం డైలీ 3 గంటలు ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు ఆ శత్రు మీద నీకు అధికారాన్ని అభిషేకం ఇచ్చి దేవుడు నిన్ను వాడుకుంటాడు ఏదో ఒక విధంగా. ఇంత దేవుడు ఇచ్చిన అధికారాన్ని మీ జీవితాల్లో మీరు అద్భుత రీతిగా వాడుకొందురు గాక. దేవుడు ఒక వాక్యాన్ని ఈ మాటల్ని దేవుడు దీవించును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. తండ్రి స్తోత్రంలో ప్రభావం తండ్రి యేసయ్య, ఇంతకాలం తండ్రి మేము ప్రార్థిస్తున్నప్పటికీ తండ్రి యేసయ్య మాలో అధికారం లేదు, మా శక్తి లేదు అని చెప్పేసి ప్రభావ మేము అనుకుంటున్నాము ప్రభా. కానీ ప్రభావ ఈ వాక్యంతో నువ్వు సెలవిస్తున్నావు. అవును తండ్రి యేసయ్య, దొంగతనం హత్యను నాశనం చేయడానికి వచ్చాడు ప్రభావ. కానీ ప్రభావ తండ్రి యేసయ్య అపవాది తంత్రములు ఎరిగి ప్రభావ వాడిని ప్రభావ కూలదోసేటువంటి కృపను మాకు దయచేసావు ప్రభావ. ఈ వాక్యము ద్వారా తండ్రి మేము నమ్ముతున్నాం ప్రభావ. అవును తండ్రి ఇంతకాలం మా జీవితంలో ప్రభావ ఈ యొక్క విశ్వాస జీవితంలో ప్రభావ వాక్యం ఉంటున్న విశ్వాస జీవితంలో ఏ యొక్క బలవంతుడు ఇంతకాలము ప్రభువ తన బలాన్ని ప్రయోగించాడేమో. కానీ ప్రభువ ఆ శత్రు బలము కంటే ప్రభ నీ బలము ఎంతో గొప్పది కాబట్టి ప్రభ నీ గొప్ప బలముతో ప్రభ ఇచ్చిన అధికారముతో తండ్రి ప్రార్థనలో విశ్వాసంలో వాక్యం మేము ఎదిగి ప్రభ మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి మా కుటుంబం ఇబ్బంది పెట్టేటువంటి మా సంఘం ఇబ్బంది పెట్టే దురాత్మ శక్తులను యేసునామంలో బంధిస్తున్నాం ప్రభు. ఈ క్షణం మంది యేసునామమున తండ్రి ఏ శత్రువు అయితే ఇబ్బంది పెడుతుందో ప్రభ ప్రతి శత్రువును బంధించేటువంటి అధికారాన్ని మాకు ఇచ్చావు ప్రభు. ఈరోజు యేసునామమున ప్రభ నీ నామమును విడుదల చేస్తున్నాము ప్రభు. తండ్రి యేసయ్య తన నామమును విడుదల చేయడం ఒక్కటే కాదు ప్రభు, నీ నామమును ప్రార్థించి అభిషేకం పొందుకొని ప్రభు నీ నామమును అయ్యే అనేక దయ్యమును వెళ్ళగొడతాం ప్రభు. నువ్వు ఇచ్చిన అధికారాన్ని సంపూర్ణంగా మేము వాడుకునేటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. యేసు నామమున అద్భుత రీతిగా సంఘాన్ని మీరు అభిషేకించి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా ప్రభు. అవును తండ్రి ఎప్పుడైతే ప్రభు నా నామం దయ్యములు వెళ్ళగొడతాం సెలవిచ్చావు, నీ నామం మేము దయ్యములు వెళ్ళగొడతాం ప్రభు. నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి నువ్వు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి మేము వెళ్ళగొడతాం ప్రభు. తండ్రి యేసయ్య వాళ్ళటువంటి అభిషేకాన్ని వాళ్ళు గుర్తించి ప్రభు ఆ అభిషేకాన్ని వాళ్ళు గుర్తించి ప్రస్తుతం వారి జీవితంలో ఏ బలవంతుడు ఇబ్బంది పెడుతున్నాడు, ఏ శత్రువు వారి జీవితాన్ని ఇబ్బంది పెడుతుందో ఆ శత్రువు వాళ్ళని గుర్తించి ప్రభు తండ్రి వారి జీవితంలో వారి కుటుంబ జీవితంలో వారి బంధువుల జీవితంలో అనేక జీవితాలు ఇబ్బంది పెడుతుంది దురాత్మ శక్తులను వారు తండ్రి చేసే వారు వెళ్ళగొట్టుదురు గాక యేసునామమున. అటువంటి అధికారంతో అటువంటి అభిషేకంతో అటువంటి శక్తితో ప్రభు వారు నింపి నువ్వు ఇచ్చినటువంటి భూమి మీద నువ్వు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రభు సంపూర్ణముగా పరిపూర్ణముగా వాడి తండ్రి యేసయ్య అనేక చీకటి శక్తులను అనేక దురాత్మ శక్తులను వారి జీవితం నుంచి కుటుంబంలో నుంచి బంధువుల్లో నుంచి వెళ్ళగొట్టేటువంటి వారి ఫ్రెండ్స్ జీవితంలో నుంచి వెళ్ళగొట్టేటువంటి గొప్ప అధికారము చేత సంఘాన్ని మీరు అభిషేకించి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుని అభిషేకించి ఆశీర్వదించి నేను ఆమె ప్రార్థించక గొప్ప సాక్ష్యములతో తండ్రి చేసే వారిని అలంకరించి వారిని ఫలింపచేసి అనేక దురాత్మను వెళ్ళగొట్టేటువంటి అభిషేకమును సమృద్ధిగా వరకు దయచేసి సమృద్ధిగా వారిని అభిషేకించి ప్రతి శత్రువును జయించే కృపను వరకు దయచేయమని నీ నామం వాడి ప్రభ గొప్ప సాక్ష్యములతో అనేకులు ప్రభ విడిపించేటువంటి కృపను అన్నాడు అపోస్తుల్లాగా విడిపించేటువంటి గొప్ప కృపని ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరికి దయచేయమని అద్భుత రీతిగా వారిని బలపరిచి స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రవచించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.